సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టిల్ నౌ దీపు గారు ఇన్ఫ్లుయెన్సర్ ఇక్కడే ఉంటారు. మీ అందరికీ తెలుసు. తను కూడా రావడం జరిగింది. వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. తన వంతు తను ఏమన్నా చేయగలుగుతా అంటే అది కూడా చేయడానికి తను కూడా రెడీగా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ కూడా ఉన్నారు. మొన్న నేను చూసుకుంటే ఏదో బూడిద కూడా తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఏం సాధించాలి? అమ్మ అసలు చెప్పండి, అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఏమో మరి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు. ఆ బూడిద తీసుకెళ్లారు, చంపేశారు. మనుషులు చంపేసిన కూడా వదలట్లా. ఆ బూడిద ఏం చేస్తారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు ఇంకా అర్థం కావట్లా మాకైతే. ఆ పోలీసు వాళ్ళు అక్కడక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఇంటికాడ బాగానే కాపలా కాస్తున్నారు. మాకు కాపలా ఎవరు లేరు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆ బూడిదని తీసుకెళ్తున్నారు, ఇంకా రేపు మమ్మల్ని ఇంకేమో చేస్తారని భయం వేస్తుంది. సో చూస్తున్నారు కదా, వాళ్ళని ఏమైనా చేస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. ఇక్కడ పోలీసులు లేరు, కానీ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ పైన ఏమన్నా దాడి చేస్తారేమో, ఇంకేమైనా ట్యాక్స్ చేస్తారేమో అని చెప్పి నాతో పోలీసులు చెప్తున్నారు. నేను నిన్న వెళ్ళి ఇక్కడ మాట్లాడినప్పుడు నాతో ఆ మాట చెప్పారు. మా మనసు పోయినప్పుడు మాకు భయం ఉండాలా, అంతే కదా మేడం. మాకు భయం లేకుంటే వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళు మా మీద పొడిస్తే వాళ్ళకు తోడు ఉంటున్నారు, కానీ మాకు ఎందుకు ఉండట్లా అది. సో అది వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ కావాలి, మా మీద ఏం చేస్తారు అని భయం అవుతుంది అని నిన్న వాళ్ళ మదర్ కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఒక్కరు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే కల్పిస్తారు. ఇప్పుడు ఆ బూడి తీసేటాడు కానీ ఇంత మటుకు దొరకలేదంటే మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో అర్థం కావట్లా. మరి దాన్ని ఏం చేద్దామని చూస్తున్నారు, ఏంటిది, ఎందుకు తీసాను అని పట్టుకోవాలి కదా. ఎన్నో ఫోటోలు పంపించాం, ఇంత మట్టుకు ఆడ ఫోటో ఉన్న దొరకలేదా? మనిషే దొరకలేదా మీకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేస్తారు ఆ పని, బయటడైతే చేయడు కదా. బయటడికి ఏమో అవసరం, వీడు చచ్చిపోయాడు, ఈ పిల్లడు బూడిది కావాలని బయటడికి అవసరం లేదు, మీకే అవసరం ఆ బూడిది. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా మమ్మల్ని ఇట్లా ఉంచరా? ఏదైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడు, చంపేస్తారా డైరెక్ట్ రండి, మేము కూర్చుంటాం ఇక్కడ. సో చూస్తున్నారు కదా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి అయితే అసలు వర్ణనాతీతం వాళ్ళ తండ్రి బాధని. అటు తల్లి చూసుకుంటే తల్లి అదే పొజిషన్లో ఉంది. ఇప్పుడు వాళ్ళకి కొడుకులేని లోటునైతే ఎవరు తీర్చలేరు. బట్ మన వంతు ఏమవుతుంది అంటే ఆ అబ్బాయి ఆత్మకి శాంతి కలగాలి అంటే జస్టిస్ జరగాలి, ఆ అబ్బాయికి జస్టిస్ జరగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ దీపు గారు కూడా ఉన్నారు. మీ ఏరియాలో ఉండే ఒక అబ్బాయికి ఇలా జరిగింది అంటే చాలా బాధాకరమైన విషయం. అండ్ అక్కడ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కూడా సదరు చేస్తారు, బోనాలు చేస్తారు, చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. వాళ్ళు ఇంతకుముందు కొన్ని డీలింగ్స్ చేసేవాళ్ళు అని చెప్పి నేను మాట్లాడినప్పుడు నాకు అక్కడ కొంతమంది చెప్పారు. మీరేమంటారు? పనులన్నీ అన్ని చేసుకుంటున్నారు మేడం. మేము పనులకు వెళ్తాకుండా మేము భయపడుతున్నాం. మాకు పొద్దుగా లేస్తే బయటకు వెళ్తాను నడుస్తుంది. మీకు అంత డబ్బు ఉన్నది, అన్ని బర్రెలు పాలు పిండుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, మీరు డ్యూటీలకు వెళ్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, అన్నీ నడుస్తున్నాయి. మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేకపోతున్నాం. మా పిల్లాడు ఇట్లా అయిపోయాడు, మేము కూలిపోయి బయటకు వెళ్ళలేకపోతున్నాం. చూసారుగా తండ్రి నా తల్లిని. మేమున్న అలాగే వాళ్ళకి మళ్ళీ తినకంటుంటే మేము ఇంకా మీకు వచ్చిన వాళ్ళకి మేము చెప్పలేము, బయట వాళ్ళని వచ్చిన వాళ్ళు పలకరించలేము. ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి అంత ఇది ఉన్నది, మేము బయట పనుకుని వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళకి అంత డబ్బు ఉంది, పాలు పిండుతున్నారు, అన్నీ పిండుతున్నారు, వాళ్ళకి అంత సపోర్ట్ ఉంది. మాకు ఏ సపోర్ట్ లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ కాపలా కాయట్లేదు, వాళ్ళకే కాపలా కాస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళు పొడిచేస్తాము, వాళ్ళే మమ్మల్ని పొడి చేశారు. యావని తెలుసు, కానీ అంటే మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అతను. అంటే నాకు రీసెంట్గా ఆయన చనిపోయాక మా మరిది చెప్పిండు, మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకే బాబీ అని చెప్పిండు. కానీ చాలా బాధపడడం జరిగింది. అంటే ఆ ఇన్సిడెంట్ మా ఇంటి వెనకాల జరిగింది కాబట్టి అట్లా నాకు మొత్తం డెప్త్గా తెలిసింది. ఆ తర్వాత ఈ సాయి అనే ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడు నాతో ఉంటుండే. సాయి మీకు తెలుసు? సాయి తెలుసు. అసలు ఎట్లాంటోడు సాయి? ఎట్లాంటోడు అంటే నాతో చాలా బాగుంటుండే, అక్క అక్క అని బాయ్ అనేసి చాలా బాగుంటుండే. కానీ ఇట్లాంటి ఇది ఉంది, క్రిమినల్ మైండ్ సెట్ ఉందని అయితే నేను తెలుసుకోలేకపోయినా. ఓకే, అంటే వాళ్ళతో మీరు ఎప్పుడన్నా లైక్ సదర్లు చేసేటప్పుడు కానీ లేకపోతే బోనాలు ఎత్తుకునేటప్పుడు కానీ బాగా ఘనంగా చేస్తారంట కదా? ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నన్ను కూడా పిలుస్తారు, నేను కూడా వెళ్తాను. మీరు అట్లా వెళ్ళారా? చాలాసార్లు వెళ్ళినా. బట్ అక్కడ శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో తనే మెయిన్ క్యాండిడేట్ అని చెప్తూ వస్తున్నారు కదా. తను బయటికి వస్తే తన వెనకాల ఉన్న వీళ్ళందరినీ కూడా బెయిల్ పైన బయటికి రప్పించే ప్రయత్నం చేస్తాడు. అతను ఒక్కడు రావద్దు అని నిన్న మేము మాట్లాడినప్పుడు కొంతమంది అంతా చెప్పడం జరిగింది. మీరేమంటారు? అంటే వాళ్ళది అట్లా అనిపించిందా? అంటే లేదండి, వాళ్ళు నాతోనైతే అసలు చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు, చాలా రెస్పెక్ట్ ఉంటారు. అంటే ఇలాంటి ఒకటి ఇది ఉందనేసి అయితే నాకు తెలియదు. ఆ అమ్మాయిని మీరు చూసారు ఎప్పుడన్నా? అమ్మాయిని చూసిన, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసిన మాట్లాడడం జరిగింది. కానీ అంటే మాకు ఇలాంటి ఈ ప్రేమ ఇదంతా ఉందని అయితే అసలు ఎప్పుడు తెలియదు. ఎప్పుడు వాళ్ళు కూడా బయట పెట్టలేదు, ఒక చిన్న ఇదిలో కూడా టాపిక్లో కూడా రాలేదు. ఫస్ట్ టైం నేను షాక్ అవుతున్నా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక అంటే అన్ని నిజాలు తెలుస్తాయి కదా అందరితో వింటున్నా. అంటే వీళ్ళు ఇట్లాంటి మైండ్ సెట్ కూడా ఒకటి ఉందా అనేసి
షాకింగ్లో ఉన్నా నేనే. ఓకే. మీరు ఈ ఏరియాలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? అంటే బై బర్త్ నుంచి ఉన్నామండి. బై బర్త్ నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఆ వాళ్ళ కుటుంబంలో నుంచి, అంటే నేను పేరు స్పెషల్గా మెన్షన్ చేయలేను, కొంతమంది పైన ఇంతకుముందు ఇట్లానే జరిగితే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు కొంతమందిని కొట్టడం కావచ్చు, కొంతమందికి అయితే ఇక్కడ కొట్టడం, ఇంకా కొంతమందికి బొక్కలు కొట్టడం, ఇట్లాంటివి కూడా చేశారంట. అవి మీకు తెలిసినాయా? ఇదే ఏరియా అంటే ఇదే ఏరియా కాబట్టి నాకు తెలీదు. ఈ మర్డర్ తర్వాత అన్ని వాళ్ళే ఒక్కొక్కటి వచ్చి అక్క ఇట్లా సాయి ఇట్లా తెలుసా అంటే ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఒక్కొక్కళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి అక్క సాయి అసలు మంచోడు కాదు నీకు తెలుసా, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఒక్కొక్కళ్ళు వచ్చి సాయి గురించి క్లారిటీ ఇస్తుంటా. అంటే ఇన్ని రోజులు నేను ఇట్లాంటి అతనితోనే నేను ట్రావెల్ చేసిన, అంటే ఇట్లాంటి అతనితోనే నేను ఉన్నా అనేసి నాకే చాలా ఇది అనిపిస్తుంది. రియల్గా చెప్పాలంటే నాకు ఎంత సాయి పైన ఎంత కోపం వచ్చేసిందంటే కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా సాయితో నేను పెట్టడం జరిగింది. అవి కూడా నేను ఇట్లాంటోడు అసలు నాకు ఉండొద్దు, నా పక్కన కూడా ఉండొద్దు అనేసి నేను అవన్నీ డిలీట్ చేయడం కూడా జరిగింది. నాకు అంత అంటే వాడిని తలుచుకుంటేనే నాకు ఇదైపోతుంది. అండ్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంచెం చెడు వ్యసనాలకి బానిస అయిపోయే వాళ్ళని, అండ్ అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొన్ని చెకప్స్ చేస్తారు కదా, అందులో కూడా వాళ్ళకి గంజాయి నెగిటివ్ వచ్చిందని కూడా విన్న, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు అని చెప్పేసి. అవును. మరి ఆ అబ్బాయి మీతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అలాంటి స్మెల్ కానీ అట్లాంటివి రావడం జరిగిందా? అంటే నిజం చెప్పాలంటే వాళ్ళకి అంటే నాకు తెలిసినంత వరకు ఇన్ని ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేసిన కాబట్టి ఆయనకి తాగుడు గంజాయి ఇవన్నీ ఏం తెలియదు. కాకపోతే ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉన్నాయేమో. అంటే ఆ అబ్బాయికి ఇలాంటి హాబీస్ లేవు అంటున్నారా? అంటే తాగడం అయితే ఇప్పుడు తాగలేదు. అంటే మీ దాకా రాలేదేమో, బట్ వెనకాల అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాతో నుండుకుంటా మంచిగానే ఉన్నాడు. అదే ఈ మర్డర్ ప్లాన్ చేసుకున్నారు చెప్పకుండా అన్ని చేసేసారు. అట్లనే అంటే నా ముంగట ఉన్నప్పుడు నటించిండో మరి ఆయనకు నిజంగానే అలవాట్లేదో అది నాకు తెలియదు. నేను ఎన్ని ఇయర్స్ బాండింగ్ ఉండే మీకు సాయితో? ఒక 5-6 ఇయర్స్ ఉండే. 5-6 ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా మీకు తన పైన అనుమానం రాలేదు? ఎప్పుడు అనుమానం రాలేదు, అట్లా ఇది చేయలేదు. అక్క అని చాలా రెస్పెక్ట్గా వాళ్ళ ఇంట్లో కూడా చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుండే నాతోని. ఓకే. అండ్ ఈ ఘటన విన్న తర్వాత వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పేరెంట్స్తో కానీ లేకపోతే ఇంకా అతనికి సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? లేదు, అది నాకు తెలియదు. ఓకే, మీరు మాట్లాడడం జరిగిందా మరి? అంటే నేను చెప్తున్నాను కదా, అది ఇన్సిడెంట్ జరగడము, నేను తొందరగా రియాక్ట్ అవ్వడము, వీళ్ళని కలవడం ఇదంతా జరిగింది. వాళ్ళకి తెలిసిండొచ్చు ఇట్లా అంటే దీపక్క అనేసి వాళ్ళు చాలా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే నేను న్యాయానికే కదండి మనం సపోర్ట్ చేయాలి, అన్యాయానికి సపోర్ట్ చేయను. అందుకని వాళ్ళు చాలా అన్యాయం చేశారు కాబట్టి నేను అది ఎవరైనా సరే అది వాళ్ళని ఎవరినైనా కానీ కూడా మనం యాక్సెప్ట్ చేయొద్దు, అది తప్పే అని నేను అంటున్నాను. ఓకే, ఇప్పుడు సాయి వాళ్ళ ఇల్లు మేము నిన్న చూడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ప్రజెంట్ ఎవరైనా ఉన్నారా మరి? ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటున్నారా? అంటే అందరికి తెలిసిందే. అంటే ఎవరు ఉండరండి, ఎందుకుంటారు? ఇప్పుడు ఒక ప్రాణంనే మీరు తీసేసారు. అట్లాంటిది ఇప్పుడు ఈ తల్లి బాధ అందరికీ మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది తల్లి బాధ ఏందో. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే ఇట్లా ఎవరన్నా ఒకళ్ళు అటాక్ చేయరా? చేస్తారు, పక్క చేస్తారు. ఎందుకు ఇప్పుడు నాకే ఇట్లా అయిపోతుంది, ఒక తల్లిని అంత ఘోరంగా ఇది చేసిర్రు అనేసి. అంటే వాళ్ళకి ఎప్పటికీ బాధనే కదండి, అట్లా అంటున్నా. మీ ఏరియాలో ఇలాంటివి జరిగిన వాళ్ళు వాళ్ళ పైన చార్ట్ షీట్స్ ఉన్నప్పటికీ కూడా బయట వచ్చి తిరుగుతున్నారు అంటే మీరు పోలీసులని ఏం అడగాలనుకుంటున్నారు అసలు ఇట్లాంటి విషయాల పట్ల? అంటే మీ ఏరియాలో జరుగుతుంది కదా, మీరు కూడా స్పందించాలి. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీకు కూడా బాధ్యత అయితే ఉంటుంది. అందుకనే కదా నేను వీడియో చేసి పెట్టడం జరిగింది. ఈ విషయం పైన మీరు గవర్నమెంట్ని కానీ పోలీసులను కానీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? అంటే నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎవరైనా కానీ కూడా తప్పు చేస్తే కంపల్సరీ శిక్ష అనుభవించాల్సిందే. ఆడు ఎవడైనా సరే, డబ్బు ఉన్నోడైనా డబ్బు లేడైనా ఎవడైనా. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము పని చేసుకుంటేనే మేము బతుకుతాము. అమ్మ అయ్యలు సంపాదించిన ఆస్తులు, తాతలు సంపాదించిన ఆస్తులపైన మేము బతుకుతలేము. మేము పొద్దున్న లేచి పని చేసుకుంటేనే మేము బతుకుతాము. అట్లనే అంటే మేము ఇదిలో ఉన్నాం అనేసి వాళ్ళ మమ్మీ ఒక 4 ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతుందండి. ఆ తల్లి బాధ అయితే అందరికీ తెలిసిందే. ఆ తల్లి బాధను ఎవరు తీర్చలేరు అని నేను చెప్తున్నా. ఓకే, అండ్ ఫైనల్గా ఈరోజు ఇక్కడికి సూర్యాబాయ్ రావడం జరిగింది. వీడియో మీరు పెట్టడం చూడడం, ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎంతో కొంత తన వంతు సహాయంగా, ఇది సాయం కాదు నా బాధ్యత అంటూ ముందుకు వచ్చారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సూర్యాబాయ్. ఎందుకంటే వీడియో చూసి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి నాకు కాల్ చేసిండు. దీపు నేను ఇట్లా నీ వీడియో చూసిన, ఇట్లా జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా, నేను వస్తాను,
నువ్వు హెల్ప్ చేయమని చెప్పినావు కదా, నేను నా కుటుంబానికి హెల్ప్ చేస్తాను అన్నాడు. అదే ఆ మాట మీదనే వచ్చిండు, హెల్ప్ చేసిండు. అన్న నువ్వు ఒక్కడమే కాదు, ఇట్లా అందరూ కదిలి రండి, అందరం సపోర్ట్ చేద్దాము, ఆ ఫ్యామిలీకి అందరం తోడుగా ఉందాము. అంటే ఆర్థికంగా సాయమే కాదు, మనం ఒక మాట కూడా చెప్తే ఆ ధైర్యం కూడా ఆ తల్లికి ఉంటుంది. అందుకని మనం అందరం కలిసి పోరాడదామని అంటున్నాం. ఓకే. అండ్ యావన్ వాళ్ళ కాలేజ్ నుంచి కూడా ఇంతవరకు ఎవ్వరు రియాక్ట్ అవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే మీరు బిజీగా ఉండొచ్చు, నేను ఒకటే కోరుకుంటున్నాను అందరినీ, మీరు బిజీగా ఉండొచ్చు కానీ ఒక కాల్ చేసి అన్నా కానీ కూడా తల్లికి పరామర్శించడం జరిగితే అసలు ఆమెకు ఆ ధైర్యం వేరే ఉంటుండే. ఎవ్వరు దీనిపైన ఎవ్వరు ఇది చేయలేదండి, అది ఒకటి బాధాకరం. ఇంకా ఏంటంటే మెయిన్గా ఆ కాలేజ్ వాళ్ళన్న కొంచెం ఫోన్ చేసి అమ్మ ఎలా జరిగింది ఏంది, మా కాలేజ్లో చదువుతుండే కదా ఎట్లా జరిగింది అనేసి కొంచెం కూడా తెలుసుకోలేదు. అది కూడా బాధాకర విషయమే కదా. ఇప్పుడు మన కాలనీలో ఉన్నాడంటేనే మనం ఇట్లా వచ్చి ఇట్లా అడుగుతున్నాం. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా వచ్చి బాధపడుతున్నారు, అదే తల్లికి ఇట్లా బాధ జరిగింది, ఇట్లా అన్యాయం జరిగింది అనేసి. వాళ్ళు కూడా కనుక్కోవాల్సింది, కనుక్కొని వాళ్ళు కూడా వచ్చి కనుక్కోండి, పాపం ఆ తల్లికి ఓదార్పునివ్వండి అని చెప్తున్నాను. ఓకే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. దాదాపు 11 days అవుతుంది, రేపో ఎల్లుండో అవుతే. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జస్టిస్ ఫర్ యావన్ అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. స్టిల్ ఇప్పటివరకు నేను కూడా అదే హ్యాష్ ట్యాగ్ని అయితే రేస్ చేయడం జరిగింది. సో అన్న కూడా మరి చూసి ఆ వీడియోలన్నిటికీ కూడా అన్న స్పందిస్తూ ఈరోజు వచ్చి వాళ్ళ కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయం అయితే చేశారు. ఒక మంచి మనసుతో అన్న ముందుకు రావడం కూడా జరిగింది. సో ఎంతో మంది చూస్తున్నారు ఈ న్యూస్ని, కానీ ఆ న్యూస్ని చూసిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంని కనీసం పరామర్శించడానికి కానీ అసలు ఏం జరిగింది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఆర్థికంగా ఎట్లా ఉన్నారు అని చూడడానికి మాత్రం ఒక్కరు రాలేరు. అన్న మాత్రం ఈరోజు రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. అన్న, ఇన్ని వార్తలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, కానీ యావన్ దగ్గరికి రావడానికి మాత్రం ఇంతవరకు ఎవరు కూడా అంటే పెద్దవాళ్ళు రావడం అయితే జరగలేదు. కానీ మీరు వచ్చిరు అంటే మీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని యావన్కి మీ తరపున జస్టిస్ కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మా 100% చెప్తున్నా, ఎప్పటి నుంచో నేను ఇదే కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని. మనం మర్డర్ చేస్తే 24 గంటల్లో మనల్ని ఉరి తీస్తారు, రేప్ చేస్తే 24 గంటల్లో ఉరి తీస్తారు. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన హైదరాబాద్లో రావాలి తల్లి. నేనైతే దీన్నే కోరుకుంటున్నా. ఎందుకంటే యామన్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది బలైపోవాలి తల్లి మన దేశంలో. తల్లి కడుపుకోత పాపం, వాళ్ళని చూస్తే అసలు కళ్ళల్లో వచ్చి నీళ్ళు కాదు నెత్తురు వస్తుందమ్మా. చాలా బాధాకరమైనది. అండ్ నేను ఎప్పుడు కూడా కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జస్టిస్ కూడా 100% జరగాలి. ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగొద్దమ్మా. ఏం చేద్దామని చెప్పు మిమ్మల్ని. ఇప్పుడు ఈయన యావన్ జీవితము నాశనం అయిపోయింది, అక్కడ మీ జీవితము వేస్ట్ అయిపోయింది. దీనివల్ల ఏం యూజ్ ఏముంది చెప్పు? ఏ యూజో లేదు. మంచి అనిపిస్తలేదు తల్లి, చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంలో మీరు ప్రభుత్వాన్ని కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ ఏమన్నా రిక్వెస్ట్ చేయాలి డిమాండ్ చేయాలి అంటే ఏం చేస్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారినే కాదమ్మా, ఎన్ని పార్టీస్ అయితే ఉన్నాయి కదా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ ఘటన మీద స్పందించాలి. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీ అందరూ స్పందిస్తే దీన్ని జస్టిస్ మీరు ఇస్తేనే ఇంకొకసారి ఇలాంటి సంఘటనలన్నీ జరగవు. అందుకే దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, చంపితే 24 hours చంపేస్తాం అనే భయం మీరు కలిగేయండి, పుట్టించాలి. అప్పుడే ఇవన్నీ ఆగుతాయి. అన్న, ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితిని మీరు చూస్తూ వస్తున్నారు. ఒక్కడే ఒక కొడుకు వాళ్ళకు ఉన్నది. ఈరోజు ఆ కొడుకు కూడా వాళ్ళ కళ్ళ ముందు లేడు. వాళ్ళ తల్లి చూసుకుంటే తను ఎక్కువ ఎమోషనల్ అయిపోయినా కూడా తను ఉండలేదు, తన ఆరోగ్యం బాగాలేదు. అటు వాళ్ళ ఫాదర్ కూడా సేమ్. వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా కోలుకోలేకపోతున్నాడు. లిటరలీ వాళ్ళని చూస్తుంటే మన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి వాళ్ళ ఫాదర్ని చూస్తే. ఇదంతా చూశాక మీకేమనిపించింది అన్న? అసలు అలాంటి దుర్ఘటన, అలాంటి జీవితం ఇంకో కుటుంబంలో కానీ ఇంకొక జీవితంలో కూడా రాకూడదని కోరుకుంటున్నాను. రావద్దమ్మా, చాలా ఘోరమైన ఘటన ఇది. అసలు ఎన్ని చేసినా కూడా కుటుంబాన్ని ఓదార్చలేమమ్మా, అంత ఘోరంగా జరిగిందమ్మా తల్లి. అది అసలు చూస్తేనే అసలు గుబులు పుట్టేలాగా చేశారమ్మా. కరెక్ట్, ఇట్స్ నాట్ కరెక్ట్. జస్టిస్ జరగాలి. ఓకే అన్న, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని మీరు వాళ్ళ తరపున పోలీసులతో మాట్లాడడం కావచ్చు, లేకపోతే అక్కడ ఎవరైతే మెయిన్ ఒక అతను శ్రీశైలం యాదవ్ అని చెప్పేసి కొంతమంది పేర్లు చెప్తున్నారు, అతను బయటికి వస్తే రిమైనింగ్ అందరూ కూడా బయటికి వస్తారు అని మాట్లాడుతున్నారు.
తను బయటికి రాకుండా ప్రీవియస్గా కూడా తన పైన కొన్ని కేసులు ఉన్నాయని కూడా విన్నాం. అసలు తనని ఏ విధంగా సోర్స్ లేకుండా లాక్ చేసే ప్రయత్నం చేయాలి, దానికోసం మీ తరపున మీరు ఎలాంటి చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారు? మా ప్రభుత్వం 100% స్పందిస్తుంది. ఎవరు అందరూ ఒకరు అమ్మడిపోయారు అని చెప్పి అందరూ అమ్మడిపోరు. అందరికీ జస్టిసే కావాలి. ప్రతి కుటుంబంలో కూడా అన్నదమ్ములు అనేటోళ్ళు ఉంటారు. ప్రతి కుటుంబంలో ఇవాళ వాళ్ళ కుటుంబంలో జరిగింది రేపు ఇంకోరు కుటుంబంలో జరగకుండా ఉండాలంటే బయటికి రావాలి. 100% మీరు అందరూ బయటికి రావాలా సార్. బయటకు వస్తే జస్టిస్ అనేది జరగాల, ఇదే కోరుకుంటున్నామ్మా. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అంటావా, అది ఎన్ని రోజులు ఉంటుందమ్మా? డబ్బులు ఉన్నంతసేపే ఉంటుంది, డబ్బు లేకపోతే ఉండదు. అందుకు మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వండి. యావాన్ ఆత్మ ఎక్కడున్నా సరే ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నామ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు ఈ కుటుంబానికి కూడా హెల్ప్ చేయడం, మీకున్న ఒక మంచి మనసుని చాటుకోవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ ఇష్యూని చూసినాక ఎవ్వరూ బయటికి రాలేదు. వాళ్ళ కాలేజ్లో ఒక స్టూడెంట్కి ఇలా అయ్యింది అంటే వాళ్ళ ప్రిన్సిపల్ కూడా రాలేడమ్మా అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని జరుగుతున్నా అట్లీస్ట్ స్పందించి ఆ అబ్బాయికి ఏదైనా జస్టిస్ కలగాలని కోరుకుంటున్నా. టిల్ నౌ ఆ అబ్బాయికి జస్టిస్ జరిగే వరకు ప్రతి ఒక్కరూ కూడా జస్టిస్ ఫర్ యావన్ అనే హ్యాష్ ట్యాగ్ని అందరూ రేజ్ చేయాలని కోరుకుంటున్నా. జస్టిస్ ఫర్ యావన్.